గైస్ మీరు చూసినసరికి 3V టెక్ హోమ్ థియేటర్ స్టూడియో అన్నమాట. ఈ యొక్క స్టూడియోకి వచ్చేసి మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగానే మీరు ఇలాంటిదే కాకుండా ఇంతకంటే బెటర్ వేలో కూడా వాళ్ళు మనకు హోమ్ థియేటర్ చేసి ఇస్తారు. అండ్ విత్ అకౌస్టిక్ తోటి కొంతమంది అడుగుతుంటారు, నాకు అకౌస్టిక్ వద్దు, ఓన్లీ నాకు బెటర్ బ్రాండ్ కలిగిన స్పీకర్ కావాలి, ఊఫర్ కావాలి అని అయితే అడుగుతుంటారు. సో వాటితో పాటుగానే మీకు ఇక్కడ కనబడుతున్న ఏవైతే ఉందో ఈ యొక్క అకౌస్టిక్ తో చేసిన ఒక రూము ఇంతకంటే బెటర్ వేలో కూడా మీకు చేసి ఇస్తారనమాట. సో మీకు ఇక్కడ బ్రాండ్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇవి ఏదో మన ఇండియన్ బ్రాండ్స్ అయితే కాదు, డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ చెక్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీకు కనబడుతున్న ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, డెఫినెట్గా మీరైతే ఒక సెటప్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి విన్న తర్వాత థియేటర్ కూడా పనికిరాదని అయితే నాకైతే అనిపించింది. ఆ యొక్క ఫీలింగ్ అనేది వచ్చింది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యే మీకు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్ మీకు ఇప్పుడు డిఫరెంట్గా ఏవేవి స్పీకర్స్ యూజ్ చేశారు, సైజ్ స్క్రీన్ యూజ్ చేశారు, ఏ ప్రొజెక్టర్ యూజ్ చేశారు, ఏ సబ్వూఫర్ యూజ్ చేశారు అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. అండ్ మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే స్క్రీన్ అనేది కనబడుతుంది. ఇది 135 ఇంచెస్ స్క్రీన్ అనమాట. 4K సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే మానిటర్ ఆడియో మనకు రైట్ సైడ్ స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క మానిటర్ ఆడియో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 5 lakhs అయితే ఉంటుందండి. అండ్ అదే విధంగా వీళ్ళు డిఫరెంట్ గా మనకు డ్రైవర్స్ అయితే చూడొచ్చు. ఫీచర్స్ వచ్చేసరికి రిబ్బన్ ఫీచర్స్ అయితే అంటారు. ఈ ఫీచర్స్ వచ్చేసరికి మీకు ఇమ్మెన్స్ సౌండ్ కూడా ప్రొవైడ్ అయితే చేయగలదు. ఒక ప్రీమియం క్వాలిటీ అయితే అంటారు కదా, అలాంటి క్వాలిటీ తోటి ఈ యొక్క మానిటర్ ఆడియో అయితే ఇక్కడ సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు మరొక స్పీకర్ కూడా అయితే చూడొచ్చు, బోస్ స్పీకర్. ఇది అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 80 to 85,000 అయితే ఉంటుంది. గోల్డెన్ ఇయర్ ట్రైటాన్ 3 అయితే ఇక్కడ అయితే మనకు టవర్ స్పీకర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రాఫ్డేల్ ఎవో 4.4 మోడల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు ప్రీమియం ఫీచర్స్ అయితే యూజ్ చేస్తారు. డిఫరెంట్ డ్రైవర్స్ కూడా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది ప్రీమియం గా అయితే ఉంటది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు బిఎండబ్ల్యూ అయితే కాదు, B&W అన్నమాట ఈ యొక్క టవర్. సో ఇక్కడ కూడా మీరు ప్రీమియం స్పీకర్స్ అయితే చూడొచ్చు. అలా ట్వీటర్ అనేది మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ట్వీటర్స్ లో ఇలా మోడల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం మనీ పెట్టే కొద్దీ డిఫరెంట్ ప్రీమియం సెగ్మెంట్ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు బడ్జెట్ లో కావాలి, అలాంటి B&W వద్దు, రాఫ్డేల్ వద్దు అని అనుకున్నట్లయితే, మీకు బడ్జెట్ లో కావాలి, బడ్జెట్ లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క టాగా హార్మోన్ అయితే తీసేసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ మనకు 5 స్పీకర్ సెట్ తోటి 40,000 to 70 or 80,000 వరకు అయితే వెళ్తుందన్నమాట. మీకు ఫిక్స్ అని కాదు కానీ అంతవరకు అయితే వెళ్తుంది. సో మీకు బడ్జెట్లో కేటగిరీలో ఇలాంటి టాగా హార్మోన్కి అయితే వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా మనకు డిఫరెంట్ మోడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇది చూడొచ్చు మీరు ఫోకల్ అనమాట. ఈ ఫోకల్ అనేది కూడా ఒక ప్రీమియం బ్రాండ్. ఈ ప్రీమియం బ్రాండ్ నుంచి కూడా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో దీని బడ్జెట్ అనేది కూడా 2 lakhs అయితే ఉంటుంది మినిమం ఇది పేర్ అనేది. సో మీరు ప్రీమియం సెగ్మెంట్లో బెస్ట్గా రావాలి అనుకుంటే ఈ ఫోకల్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మిడ్ రేంజ్లో కూడా కావాలని చాలా మంది అయితే చూస్తుంటారు. మిడ్ రేంజ్లో చూసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ యొక్క మ్యాగ్నెట్కి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనం కూర్చున్నప్పుడు వచ్చేసరికి సైడ్కి అయితే మనకు స్పీకర్ సెటప్ అయితే చేస్తుంటారు. అంటే మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ మిడిల్ వచ్చేసరికి మనకు సెంటర్ స్పీకర్ అయితే ఉంటుంది. ఆ సెంటర్ స్పీకర్సే కాకుండా మనకు సైడ్కి, అంటే మనం కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్పీకర్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసినసరికి గోల్డెన్ ఇయర్ అనమాట. ఈ యొక్క గోల్డెన్ ఇయర్ వచ్చేసరికి మనకు ఒక 4-5 స్పీకర్స్ అనేవి బ్యాక్ సైడ్ అలా అయితే యూజ్ అయితే చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటుగానే మీరు ఇంకా చెక్ చేయాలంటే మెయిన్ గా మనం కావాల్సింది ఏంటంటే సబూఫర్ లేనిదైతే ఈ స్పీకర్ కి అంత వాల్యూ ఉండదని అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు సబూఫర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఈ స్పీకర్ తో సహా మనకు మెయిన్ గా కావాల్సింది సబూఫర్. ఒక థంబింగ్ బేస్ ఎఫెక్ట్ రావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యూజ్ చేసిన సరికి మాండర్ ఆడియో అంత్రా సిరీస్ అనమాట. రీసెంట్ గా అయితే వీలైతే ఈ సిరీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో మంచి థంబింగ్ బేస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీకు కొన్ని క్లిప్స్ కూడా అయితే ప్లే అయితే చేస్తాను, మీరు వినొచ్చు ఈ యొక్క వీడియో ఎండ్ లో. అండ్ దాంతో పాటుగానే మీకు ఇంకా బెటర్ గా 15 inches డ్రైవర్ తోటి కావాలి అనుకుంటే ఇది వచ్చేసరికి సీల్డ్ సబూఫర్ స్టాక్ ఆడియో మనకు అప్ టు 14 edges వరకు అయితే వెళ్ళిపోతుంది. సో బడ్జెట్ లో బెస్ట్ సబూఫర్ కావాలనుకుంటే 15 inches డ్రైవర్స్ తోటి 400 RMS తోటి ఈ యొక్క మిషన్ సబూఫర్ కి అయితే వెళ్ళవచ్చు. ఎందుకంటే మనకి అప్రాక్సిమేట్ వచ్చేసరికి
దాకా అయితే వెళ్తుంది, లేకపోతే ఇంకొక 75-80 దాకా కూడా అయితే వెళ్ళొచ్చు. సో బడ్జెట్లో ఇది మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. ఇంతకంటే తక్కువగా అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఎందుకంటే ఒక థంబింగ్ బేస్ ఎఫెక్ట్ రావాలంటే మినిమం ఒక 15 ఇంచెస్ సబూఫర్ తీసేసుకొని ఇప్పుడు మీకు ఇంత ముందుకు చూపించిన సెంటర్ స్పీకర్ కానీ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ కానీ అండ్ అలాగే మనకు సైడ్ కానీ బ్యాక్ కానీ ఉన్న స్పీకర్స్ అవన్నీ యూజ్ చేసుకుంటే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి మనకు సైడ్ కి సౌండ్ వింటాం, అలాగే బ్యాక్ సౌండ్ వింటాం అండ్ ఫ్రంట్ సౌండ్ వింటాం. కానీ 4 అయితే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. అది కూడా గోల్డెన్ హియర్ అన్నమాట, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే ఈ యొక్క సీలింగ్ స్పీకర్స్ కూడా మన రిబ్బన్ ఫీటర్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంత క్వాలిటీ ఫీటర్స్ తోటి వస్తున్నాయంటే మీకు ఖచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇలాంటి మాత్రమే తీసుకోండి, అప్పుడు మీకు డాల్బీ అట్మాస్ నెక్స్ట్ లెవెల్ గా అయితే ఉంటది. అండ్ అలాగే మనకు మిడ్ రేంజ్ లో కూడా కొన్ని అయితే మనకు ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఫైన్ ఆడియో బ్రిటన్ బ్రాండ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇంకా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే SVS శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అయితే కాదు, ఇది వచ్చేసరికి మనకు US బ్రాండ్ అన్నమాట SVS. సో ఇలాంటి స్పీకర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మీకు ఏమైనా తెలిసిన స్పీకర్స్ కావాలంటే కూడా వాళ్ళైతే తెప్పిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ అయితే ఉందో ఆ రిక్వైర్మెంట్ చెప్తే మీకు ఈజీగా పని అయితే అవుతుంది. పని అవ్వడం అంటే మామూలుగా అయితే ఉండదు, ఓన్లీ స్పీకర్ తెచ్చి పెట్టామా అని అయితే ఉండదు. మీకు ఇలాంటి అకౌస్టిక్స్ రూమ్స్ సెటప్ చేయాలంటే వాళ్ళ దగ్గర మంచి సర్వీస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అకౌస్టిక్ సర్వీస్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంతకంటే బెటర్ వేలో అయితే మీకు చేసి అయితే చూపిస్తారు. సో ఒకవేళ వచ్చి మీరు చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. మీరు రావచ్చు లేదా డైరెక్ట్గా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా మీరైతే ప్రైస్ ఎంత అండ్ ఎలాంటి స్పీకర్ పెట్టాలి, మీ రూమ్ లెంత్ ఎంత, వీటన్నిటి కూడా అయితే అడగొచ్చు అనమాట. మనకు ఆడియో అండ్ వీడియో రావాలన్నా మనకు ఒక ప్రొజెక్టర్ అయితే ఉండాలి, దాంతో పాటుగా AV రిసీవర్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసింది వచ్చేసరికి మీరు ఇక్కడ టాప్ పొజిషన్ లో ఇక్కడ చెక్ చేస్తే ఆప్టమా ప్రొజెక్టర్ అయితే అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసరికి 4K అప్స్కేలింగ్ అనమాట. అండ్ అలాగే మీరు ఇంకోటి అయితే ఉంది, ఇది వచ్చేసరికి సోనీ నేటివ్లీ 4K అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు స్పీకర్స్ అవన్నీ చూపించాను, అలాగే మనకు సరౌండ్స్ ఏవి చేశారో చూపించాను, అలాగే ప్రొజెక్టర్ ఏవైతే చూపించాను. అండ్ ఇక్కడ యూజ్ చేసిన స్క్రీన్ వచ్చేసరికి ఎల్ఈడి స్క్రీన్ 135 ఇంచెస్ది. అండ్ మనకి ఇంకా మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే AV రిసీవర్ అయితే ఉంది ఇక్కడ యూజ్ చేసింది. దీంతో పాటుగానే మనకు 2 పవర్ యాంప్స్ కూడా అయితే యూజ్ అయితే చేస్తున్నారు బెస్ట్ సౌండ్ అవుట్పుట్ కోసం. మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు యూజ్ చేసిన AVR వచ్చేసరికి సినిమా 50 మెరాంజ్లోనే రీసెంట్గా వీళ్ళైతే లాంచ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ సిరీస్ అన్నమాట, మీరు తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ అయితే మీకు ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటుగానే వీళ్ళు 2 పవర్ యాంప్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు బెస్ట్ అవుట్పుట్ కోసం. మీరు ఇక్కడ చూడొచ్చు 2 పవర్ యాంప్స్ అయితే యూజ్ చేశారు సన్ఫైరీ. సో మొత్తానికి ఇలా ఇంత పెద్ద బిగ్గెస్ట్ హోమ్ థియేటర్ అయితే వీళ్ళు ఇక్కడ సెటప్ అయితే చేశారు. కేవలం మీరు వచ్చి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొంది ఇంకా మీరు ఇంతకంటే బెటర్ వేలో థియేటర్ రూమ్ని సెటప్ చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకొని ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక సపరేట్ రూమ్ లెక్క ఇలా చేసుకోవాలి అయితే అనుకున్నా కూడా మీరు ఇక్కడ కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి ప్రతి ఒక్కరి డీటెయిల్గా మాట్లాడవచ్చు. టోటల్గా ఆన్సర్స్ అయితే ఇస్తారు. సో మరి కాల్ చేస్తారైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంటేషన్లో అయితే డైరెక్ట్గా అయితే నన్ను అయితే అడగొచ్చు. మీకు సపోర్ట్ అయితే నేను కూడా అయితే ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి హోమ్ థియేటర్ సెటప్ ఎవరైతే చేసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.